హఠాత్తుగా యథార్థమునకు మధురయి. ఒకానొకప్పుడు ఈ కృష్ణ భగవానుడు నడయాడినటువంటి మధురానగరం ఏదుందో ఆ మధురానగరమే ద్వాపర యుగాంతం తర్వాత రామచంద్రమూర్తి నడయాడినటువంటి అయోధ్యానగరపు తేజస్సు త్రేతాయుగం తర్వాత కలియుగంలో అయోధ్య మధుర కలిసి వెంకటాచలంగా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడికి చేరాడు. అక్కడికే ఎందుకు చేరాడో తెలుసా అండి? అక్కడ ఒక పెద్ద పుట్ట ఒకటి ఉంది ఒక చోట. ఆ పుట్ట మీద ఆ పుట్ట ఒక పెద్ద చింత చెట్టు కింద ఉంది. ఇవాళ లేదది. తింత్రిణీ వృక్షము అంటారు, నీడ తిరుగుని చింత చెట్టు అని. అంత పెద్ద చింత చెట్టు ఉండేదిట. ఆ చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్ట. ఆ పుట్టలో శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అందులోకి ప్రవేశించాడు. ఆయనకి ఎవరు పెట్టారు వెంకటేశ్వరుడు అని పేరు? ఎవ్వరూ పెట్టలేదు. ఆయన వచ్చింది ఎందుకు? పాపమును తొలగించడానికి వచ్చాడు. పాపమనగా